ద సీక్రెట్, రచయిత రొండా బర్న్. రహస్యం అంటే ఏమిటి? ఈ పుస్తకం మొత్తం రహస్యం అనే ఒక మాట చుట్టూ తిరుగుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సూత్రం. ఇది ఒక విశ్వనియమం. మనం ఏం ఆలోచిస్తామో అదే మన జీవితంలోకి వస్తుంది. మన మనస్సు అయస్కాంతంలా పనిచేస్తుంది. మన ఆలోచనలు ఆ అయస్కాంతం నుంచి వెలువడే తరంగాలు. మన ఆలోచనలు ధనాత్మకంగా ఉంటే మంచి విషయాలు వస్తాయి, ప్రతికూలంగా ఉంటే చెడు విషయాలు వస్తాయి. ఉదాహరణకు, నేను బాగా పాస్ అవ్వాలి అని ఆలోచిస్తే మీరు ఆ దిశలో శక్తిని పంపుతారు. నేను ఫెయిల్ అవ్వకూడదు అని ఆలోచిస్తే మీరు ఫెయిల్ అనే పదం పైన దృష్టి పెడతారు. ఫలితం కూడా తగ్గట్టే వస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఆలోచనల శక్తి, పవర్ ఆఫ్ థాట్స్. మన ఆలోచనలకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన మనస్సు ఒక రేడియో టవర్ లాంటిది. ఏ సిగ్నల్ పంపుతామో విశ్వం అదే సిగ్నల్కు సరిపోయే పరిస్థితులు మన వైపుకు లాగుతుంది. మన జీవితం మన ఆలోచనల ప్రతిబింబం మాత్రమే. మనకు కావలసిన జీవితాన్ని సృష్టించాలంటే ముందుగా ఆ జీవితాన్ని మన ఆలోచనల్లో సృష్టించాలి. పాయింట్ నెంబర్ 3, 3 మెట్లు. ఆస్క్, బిలీవ్, రిసీవ్. రచయిత రొండా బర్న్ లా ఆఫ్ అట్రాక్షన్ ని ఉపయోగించే సులభమైన 3 దశలను చెప్తుంది. ఆస్క్, కోరుకోండి. మీరు జీవితంలో ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. కోరిక పెద్దదా చిన్నదా అనే తేడా ఉండదు. విశ్వానికి అది కేవలం ఆదేశం. నేను సంతోషంగా ఉండాలి, నాకు మంచి ఆరోగ్యం కావాలి, నా యూట్యూబ్ ఛానల్కి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ రావాలి. ఇది నమ్మకం, కోరుకోవడం. సెకండ్, బిలీవ్. మీ కోరిక నెరవేరుతుంది అనే విశ్వాసం కలిగి ఉండాలి. సందేహం, భయం, ఆందోళన ఇవి ఆకర్షణ శక్తిని బలహీనపరుస్తాయి. నమ్మకం అంటే అది జరిగిపోయిందనే భావనతో జీవించడం. రిసీవ్, పొందండి. మీరు కోరుకున్నది ఇప్పటికే వచ్చింది అని అనుభవించండి. ఆ సంతోషాన్ని, ఆ కృతజ్ఞతను మనసారా ఫీల్ అవ్వండి. ఆ భావన మీ జీవితంలో ఆ వాస్తవాన్ని ఆకర్షిస్తుంది. పాయింట్ నెంబర్ 4, విజువలైజేషన్, మనసులో చూడడం. విజువలైజేషన్ అంటే మీరు కోరుకున్న విషయాన్ని మీ మనస్సులో స్పష్టంగా చూడడం, అనుభవించడం. మీరు కొత్త ఇల్లు కోరుకుంటే ఆ ఇంట్లో మీరు నడుస్తున్నట్టు, అద్దంలో మీ ప్రతిబింబాన్ని చూస్తున్నట్టు ఊహించుకోండి. ఆ భావన నిజమైన శక్తిని సృష్టిస్తుంది. పుస్తకంలో చెబుతుంది ఏమిటంటే, మీరు మీ జీవితాన్ని ముందుగా మనసులో సృష్టిస్తారు, ఆ తర్వాత అది వాస్తవంలో కనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 5, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావము. కృతజ్ఞత అనేది జీవితాన్ని మార్చగల అద్భుత శక్తి. ప్రతిరోజు మీ దగ్గర ఉన్న వాటికి ధన్యవాదాలు తెలపండి. నా ఆరోగ్యానికి ధన్యవాదాలు, నా కుటుంబానికి ధన్యవాదాలు, నాకు ఈ రోజు వచ్చిన ఆనందానికి ధన్యవాదాలు. ఇలా కృతజ్ఞత వ్యక్తం చేయడం వల్ల మన మనస్సు సానుకూల తరంగాలపై స్థిరమవుతుంది. దాంతో కొత్త అద్భుతాలు మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. పాయింట్ నెంబర్ 6, పాజిటివ్ ఎమోషన్స్, సానుకూల భావాలు. మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా, ప్రేమతో ఉంటే మీరు అదే తరంగాలను విశ్వానికి పంపుతారు. విశ్వం కూడా అదే భావాలను తిరిగి పంపిస్తుంది. కోపము, భయము, అసూయ వంటి ప్రతికూల భావాలు ఆకర్షణ శక్తిని అడ్డుకుంటాయి. కాబట్టి ఎప్పుడు మీ మనసు హాయిగా ఉంచండి. పాయింట్ నెంబర్ 7, మనీ, హెల్త్ అండ్ రిలేషన్షిప్స్. మనీ, డబ్బు రావడం అసాధ్యమని కాకుండా నా వద్దకు డబ్బు వస్తుంది అని భావించండి. డబ్బు పట్ల సానుకూల భావన కలిగితే అది మీ వైపుకు వస్తుంది. హెల్త్, అనారోగ్యం గురించి ఆలోచించకండి. మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మీ శరీరానికి ప్రేమను చూపించండి. రిలేషన్షిప్స్, సంబంధాలు. మీరు ప్రేమ, గౌరవం ఇతరులకు ఇస్తే అదే తిరిగి మీకు వస్తుంది. మీరు ఏమి ఇచ్చారో అదే మీ జీవితంలోకి తిరిగి వస్తుంది. పాయింట్ నెంబర్ 8, ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. ద సీక్రెట్ చెప్తున్న గొప్ప సందేశం మీ లోపలే ఆ రహస్యం ఉంది. మీ ఆలోచనలు మీరు మార్చగలరు, మీ జీవితాన్ని మీరు సృష్టించగలరు. ద సీక్రెట్ పుస్తకం మనకు నేర్పేది ఒక సాధారణమైన కానీ అద్భుతమైన సత్యం. మన ఆలోచనలు, మన భావాలు, మన నమ్మకాలు ఇవన్నీ కలిసి మన భవిష్యత్తును సృష్టిస్తాయి. మన మనసు ఒక తోట లాంటిది. ఏ విత్తనము వేస్తామో అదే పండు ఇస్తుంది. మనము సానుకూల ఆలోచన విత్తితే ఆనందం, విజయాలు, సంపద, ప్రేమ పుడతాయి. ప్రతికూల ఆలోచన విత్తితే బాధ, ఆందోళన, విఫలము పుడతాయి. కాబట్టి మనం ఎంచుకోవాల్సింది ఏమిటి? సానుకూల ఆలోచనలు, కృతజ్ఞత, ఆనంద భావం, విశ్వాసం. ఇవి మన జీవితాన్ని మార్చే శక్తులు. మనలో ఉన్న శక్తిని మనం గుర్తించి ఉపయోగిస్తే మన కలలు వాస్తవం అవుతాయి. మనకు కావలసిన ప్రతి అద్భుతం మన వైపు పరుగులు తీస్తుంది. The secret reminds us that the universe is listening. Whatever you think, you attract. Believe in yourself.
యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది సీక్రెట్ బుక్ యొక్క సమరీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.